ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా రాజ్యసభ సీటు ఖాళీ అయింది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో వేకెన్సీ వచ్చింది. ఇంకా 3.5 ఏళ్ల పదవీకాలం ఉన్న ఈ సీటు కూటమి ఖాతాలో పడటం ఖాయం. మరి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు? ఈ విషయంలో తెర వెనుక చక్రం తిప్పిన పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందా, లేక ఇటీవల త్రుటిలో సీటు చేజార్చుకున్న పార్టీకి పట్టం కడతారా? ఇంకేదైనా అనూహ్య పరిణామాలకు అవకాశం ఉందా? లెట్స్ వాచ్. ఇటీవలే 3 రాజ్యసభ సీట్లకు ఏపీలో ఉప ఎన్నికలు జరిగాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో వచ్చిన ఖాళీలో బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు వేర్వేరు పార్టీల నుంచి తిరిగి రాజ్యసభకు వెళ్లారు. మోపిదేవి రిజైన్ చేసిన స్థానంలో టీడీపీ సానా సతీష్ బాబును పెద్దల సభకు పంపింది. ఇప్పుడు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో మరో రాజ్యసభ సీటు ఖాళీ వచ్చింది. సీటు ఖాళీ అయినట్టు రాజ్యసభ సెక్రటరియేట్ కూడా ప్రకటించింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ ఇవ్వడమే ఆలస్యం. ఆ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో కానీ ఏపీలో మాత్రం రాజ్యసభ కాకరేగుతుంది. ఇటీవల జరిగిన 3 రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఒక సీటును జనసేన తీసుకుంటుందని అనుకున్నారు. ఆ సీటులో మెగా బ్రదర్ నాగబాబును పంపాలని పవన్ కళ్యాణ్ భావించారు. అయితే బీజేపీ పెద్దల ఒత్తిళ్లతో ఆర్ కృష్ణయ్య బరిలో నిలవడంతో జనసేన వెనక్కి తగ్గింది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. రాజ్యసభకు పంపలేకపోవడం వల్లే నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు చర్చ సాగింది. ఆ కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇంతలో అనూహ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. మరి చంద్రబాబు మనసు మార్చుకొని లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ఆలోచన చేసి కేబినెట్ పదవి కంటే రాజ్యసభ సీటును తీసుకుంటారా? అప్పుడు ఖాళీ అయిన ఈ సీటు జనసేన ఖాతాలో పడుతుందా? దీనికి చంద్రబాబు లేదా పవన్ కళ్యాణే సమాధానం చెప్పాలి. ఇటీవల ఖాళీ అయిన 3 సీట్లలో 2 సీట్లు సిట్టింగ్లకే ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి చర్చలు లేకపోలేదు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి తిరిగి రాజ్యసభకు వెళ్తారనే టాక్ నడుస్తుంది. అయితే తాను ఏ పార్టీలో చేరబోనని విజయసాయిరెడ్డి స్పష్టం చేసినప్పటికీ ఈ చర్చ ఆగడం లేదు. పైగా ఈ సీటు కూటమికే వెళ్తుందని, సమర్థుడైన వ్యక్తిని కూటమి నుంచి రాజ్యసభకు పంపుతారని ఆశిస్తున్నట్లు స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పుకొచ్చారు. అంటే బరిలో విజయసాయిరెడ్డి లేనట్టే. ఇప్పుడు బంతి కూటమి శిబిరంలో పడింది. 3 పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థి ఎవరో అనేది ప్రశ్న. ఢిల్లీ బీజేపీ పెద్దలు అడ్డుపడకపోతే తప్పకుండా ఈ సీటును జనసేనకు ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉండొచ్చన్నది ఒక వాదన. అప్పుడు రాష్ట్ర కేబినెట్ లో ఖాళీగా ఉన్న మంత్రివర్గ స్థానాన్ని టీడీపీ అట్టిపెట్టుకోవచ్చు. రాజ్యసభ సీటు తీసుకోవడానికి జనసేన అంగీకారం తెలిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల 3 సీట్లలో 1 జనసేనకు ఇవ్వకపోవడంతో ఆ లెక్క చూసిన పవన్ కళ్యాణ్ పార్టీకే ఈసారి ప్రాధాన్యం ఇస్తారని అనుకుంటున్నారు. వైసీపీ నుంచి మరికొందరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయొచ్చని అనుకుంటున్నారు. వారిలో ఆల అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఎంపీ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ వరకు ఉంది. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా 3 ముచ్చటే అవుతుంది. అయోధ్య రామిరెడ్డితో పాటు మరో 2 వైసీపీ ఎంపీల పదవీకాలం కూడా 2026 జూన్తో ముగియనుంది. దీంతో పాటు ఇటీవల టీడీపీ నుంచి ఎన్నికైన సానా సతీష్ బాబు పదవీకాలం కూడా ఇదే సమయంలో ముగుస్తుంది. అంటే ఎలాంటి రాజీనామాలు లేకపోతే వచ్చే ఏడాది ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అప్పుడు వైసీపీ చేతిలో మరో 4 రాజ్యసభ సీట్లు ఉంటాయి. 2028లో 3 సీట్లు ఖాళీ అయితే మరో 3 2030కి వేకెంట్ అవుతున్నాయి. అంటే 2028లో అయ్యే ఖాళీ సీట్లు కూడా కూటమికే దక్కుతాయి. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి తరువాత అయ్యే 3 ఖాళీలు అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కూటమి పొత్తుల వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది టీడీపీ సీనియర్లు పోటీకి దూరమయ్యారు.
వారిలో అనేక మందికి ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లపై హామీ ఇచ్చారు చంద్రబాబు, నారా లోకేష్. వీరిలో కొందరు సీనియర్లు రాజ్యసభపై కన్నేశారు. ఇప్పుడు ఖాళీ అయిన సీటును పక్కన పెడితే అలాంటి ఆశలు పెట్టుకున్న వారు వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. 2026లో ఖాళీ అయ్యే 4 సీట్లకు పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. అప్పుడు జనసేన, బీజేపీల నుంచి పెద్దగా ఒత్తిళ్లు లేకుండా చేసుకోవాలంటే ఇప్పుడు ఖాళీ అయిన ఒక్క సీటును జనసేనకు ఇచ్చేస్తే టీడీపీ శిబిరం కొంత తేలిక పడొచ్చన్న చర్చ నడుస్తుంది. అయితే బీజేపీ పెద్దలు ఆ సమయంలో కాదు కుడదంటే ఒక్క సీటు టీడీపీ వదులుకునే అవకాశాలు ఉన్నాయనేది మరో టాక్. కాకపోతే ఏడాది తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. వీటన్నింటికంటే ముందుగా విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో కూటమి నుంచి ఎవరు పెద్దలకు సభకు వెళ్తారనేది ఉత్కంఠ రేకిస్తుంది. విచిత్రంగా అందరి చూపు జనసేన పైన, నాగుబాబు పైనే ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో జనసేన ఉన్నప్పటికీ మోదీ కేబినెట్ లో చోటు లేదు. జనసేనకు 2 లోక్సభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు లేరు. ఇప్పుడు నాగబాబును ఎంపిక చేస్తే పెద్దల సభలో జనసేన ఖాతా తెరిచినట్లు అవుతుంది. అంతేకాదు, కేంద్రంలో కేబినెట్ విస్తరణ చేపడితే తప్పకుండా నాగబాబును తీసుకోవచ్చనే చర్చ జనసేన శిబిరంలో ఉంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయాలని బీజేపీ పెద్దలు సూచించారు. కేంద్ర కేబినెట్ లోకి పవన్ కళ్యాణ్ తీసుకునే ఉద్దేశంతో వారి ప్రతిపాదన చేశారు. బీజేపీ పెద్దలు లోక్సభకు పోటీ చేయాలనే ఒత్తిడి చేశారని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేసి డిప్యూటీ సీఎం అయ్యారు. తనదైన పందాలో ప్రభుత్వంలో పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ పెద్దల దగ్గర జనసేనకి ప్రాధాన్యం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. అందుకే నాగబాబును రాజ్యసభకు పంపితే తప్పకుండా కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ పీక్స్ కు చేరుకుంటుంది. అయితే ఇక్కడ మరో చర్చ విస్తృతంగా ఉంది. అది మెగాస్టార్ చిరంజీవి చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ తరహాలోనే, అంతకంటే ఎక్కువగానే చిరంజీవికి ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని టాక్ నడుస్తుంది. ఒకవేళ తాజాగా ఖాళీ అయిన సీట్లలో చిరంజీవిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ నిర్ణయం కావచ్చు. చిరంజీవిని కేంద్ర మంత్రిని చేయడానికి మోదీ వెనకాడకపోవచ్చు. యూపీఏ సెకండ్ సర్కార్లోనూ చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు చిరంజీవిని కేబినెట్లోకి తీసుకుంటే బీజేపీ, జనసేన వేసే రాజకీయ ఎత్తుగడలు ఆసక్తికరంగా మారడం ఖాయం. చిరంజీవికి కేంద్రం పెద్ద పదవి వస్తుందనే చర్చ బలంగా సాగుతున్న ఈ తరుణంలో మెగా కాంపౌండ్ నుంచి కానీ, జనసేన శిబిరం నుంచి కానీ ఎలాంటి అలికిడి లేదు, ఖండించడం లేదు, అలాగని స్వాగతించడము లేదు. మౌనం అంగీకారం అన్నట్టుగానే అనేక ప్రచారాలు ఉన్నాయి. మొత్తానికి విజయసాయిరెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాలను, ముఖ్యంగా కూటమి శిబిరాన్ని వేడెక్కించిందనే చెప్పుకోవాలి.